తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అసలు ఏం దక్కలేదనేటువంటి మాట అయితే బాగా వినబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు అయితే దుయ్యబడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు శ్రావణ్ దాసోజీ ఉన్నారు. సార్, కేంద్ర బడ్జెట్ని అయితే చూడడం జరిగింది. కేంద్ర బడ్జెట్ని చూస్తే ఏమనిపిస్తుంది? తెలంగాణ విషయంలో కేంద్రంకి ఎలాంటి చిత్తశుద్ధి కనబడతా ఉంది? తెలంగాణ పట్ల పరిపూర్ణమైనటువంటి ఒక వివక్ష కేంద్ర ప్రభుత్వం చూపెట్టినట్టుగా భావించవచ్చు. పక్కనే ఉన్నటువంటి అంటే ఒక రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయింది. ఒక ముక్కకేమో 25,000 కోట్లు ఇచ్చి ఇంకో ముక్కకు కనీసం 25 పైసలు కూడా విదిలించకపోవటం అనేటువంటిది బాధ కలిగించే అంశము. ఇది తెలంగాణ ప్రజలకు అవమానము, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల పూర్తి స్థాయి వివక్ష అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి. రెండవది, ఇవాళ మోస్ట్ హై పర్ఫార్మింగ్ స్టేట్ తెలంగాణ. ఇవాళ దేశంలో తెలంగాణ జనాభా 2.7% ఉంటే జాతి సంపదకు, దేశ సంపదకు, జీడిపికి దాదాపు 5% జిఎస్డిపిని జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే మన 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 పాపులేషన్ కంటే కూడా, జనాభా కంటే కూడా డబుల్ సంఖ్య ఈరోజు జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక రాష్ట్రానికి, దేశ సంపదకు కాంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రానికి ₹1 కూడా ఇవ్వకపోవటం ఏదైతే ఉందో ఇది అత్యంత బాధాకరము, కొంత అవమానకరంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు పక్కనున్న రాష్ట్రానికి మరి 25,000 కోట్లు ఇచ్చినప్పుడు మరి తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంలో ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి? వాళ్ళ తెలంగాణలో బయారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ఇంతవరకు కూడా క్లారిటీ లేదు, లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పట్ల క్లారిటీ లేదు. తర్వాత పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టును దానికి కూడా ₹1 ఇచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు. వాళ్ళ విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలను ఇవాళ కూడా విస్మరించిన తర్వాత కనీసం పక్క రాష్ట్రానికి ఇచ్చినప్పుడైనా సరే, వాళ్ళకి 25,000 కోట్లు ఇస్తున్నాం, వీళ్ళకి కనీసం 10,000 కోట్లని ఇద్దాం, 15,000 కోట్లని ఇద్దాము, లేకపోతే వీళ్ళ ప్రాజెక్టులకు పోలవరం కంప్లీట్ చేస్తా అని చెప్పని పార్లమెంట్ సాక్షిగా చెప్తారు. మరి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేస్తా అని చెప్పని, లేకపోతే దానికి అవసరమైన నిధులు కేటాయిస్తా అని చెప్పని ఎందుకు కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు అంటే దీనికి ముమ్మాటికి కూడా కారణం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుల యొక్క వైఫల్యము. దానికి తోడుగా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ గత 6-7 నెలలుగా కనుక చూసినట్టయితే అనేక సందర్భాలలో నరేంద్ర మోడీ గారిని కలిసినారు, అమిత్ షా గారిని కలిసినారు, రిప్రజెంటేషన్లు ఇస్తున్నట్టుగా హెక్టిక్ డే అని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నటువంటి ఒక సందర్భాలు చూసినాం. మరి ఇంత పెద్ద ఎత్తున హెక్టిక్గా ఉంటూ పెద్ద ఎత్తున ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా కేంద్రం ఎందుకు ఇవాళ ₹1 కూడా ఇవ్వలేదు? ఇది తెలంగాణ సమాజం ప్రయత్నం మేము చేశాము, ప్రధానమంత్రిని పలుమార్లు కలిసామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చెప్తున్నటువంటి మాట. పలుమార్లు కలిసినా కానీ మాకు కనీసం ఎక్కడ పెడచెవన పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అంటే, గతంలో కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారితో, కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య తర్వాత సానుకూల వాతావరణంతో సత్సంబంధాలు నెలకొల్పలేదు. మేము వచ్చిన తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నామని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు, ఆ సత్సంబంధాలు నెలకొల్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఎందుకు ఇవాళ ₹1 కూడా సాధించలేకపోయినారు అని తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఒక పక్కన కేసీఆర్ గారిపైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేసినారు. ఆయన మోడీ గారితో కొట్లాడుతున్నారు కాబట్టి ₹1 రాలేదన్నారు. మరి మీరు కొట్లాడతలేరు, సయోధ్యగా ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు, ఆప్యాయతతో ఆత్మీయతతో ఉన్నారు. ఉన్న తర్వాత మీరెందుకు ఇవాళ ₹1 కూడా సాధించకరాలేకపోయినరు అనేటువంటి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, ముఖ్యమంత్రి గారి వైఫల్యం. ఇవాళ అటు బీజేపీ 8 పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ 8 పార్లమెంట్ సభ్యులు, ఈ ఇద్దరు కూడా పార్లమెంట్లో ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు కనీసం మీరు పార్లమెంట్ బడ్జెట్ చదువుతున్నప్పుడు మాకు డబ్బులు ఇవ్వట్లేరు అని చెప్పని కనీసం ప్రొటెస్ట్ కూడా చెప్పేటువంటి ఒక పరిస్థితిలో లేరు, బలహీనమైన స్థితిలో ఉన్నారు అని అంటే ఇది తెలంగాణ సమాజానికి గండిగొట్టేటువంటి ఒక ప్రయత్నం, నష్టపరిచేట ఒక ప్రయత్నం. ఇది తప్పనిసరిగా తెలంగాణ సమాజం వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక అలసత్వ వైఖరిని, తర్వాత మూర్ఖత్వ బలహీన వైఖరిని తప్పనిసరిగా ఎండగడుతుంది. క్వశ్చన్కి సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ ముందు నిరుద్యోగము అలాగే జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలను
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తే వాటిని తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎట్లా చూడవచ్చు? అంటే వాస్తవంగా నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం పరిపూర్ణమైనటువంటి ఒక అవగాహనతో కానీ, లేకపోతే మనం ఎంపతి అంటాం ఇంగ్లీష్లో, లేకపోతే సహానుభూతి, ఈ సహానుభూతి అనేటువంటిది లోపించింది. ఎన్నికల సందర్భంలో వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం ఏదైతే ఉత్సాహంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పని యూత్ డిక్లరేషన్స్ చేయటం కావచ్చు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని కావచ్చు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పని కావచ్చు, ఇట్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పని పెద్ద ఎత్తున వాళ్ళని మభ్యపెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ చిన్న పరీక్షను పోస్ట్పోన్ చేయడానికి కోసం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపవలసిన అవసరము, ధర్నాలు తెలుపవలసిన అవసరము. దురదృష్టం, తెలంగాణ ఏ నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఆ నిరుద్యోగుల పట్ల ఇవాళ ఒక అలసత్వమైనటువంటి ఒక వైఖరితో, ఒక తులనాత్మకమైనటువంటి ఒక వైఖరితో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నికల సందర్భంలో మీరు యూత్ డిక్లరేషన్స్ అని చెప్పని, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తామని చెప్పని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామని, ఇట్లా రకరకాల ఎత్తున పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి వాళ్ళను మభ్యపెట్టి అశోక్ నగర్ వేదికగా, తర్వాత మిగతా చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా అనేక వాగ్దానాలు చేసి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ పట్ల ఒక సవతి తల్లి ప్రేమ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. దానికి నిదర్శనం ఒకటే, వాళ్ళు న్యాయబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి పరీక్షలు ఉన్నట్టయితే మా పైన ఒత్తిడి పెరుగుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్కు మాకు సరి అయిన సమయం ఉండదు, కాబట్టి దయచేసి పరీక్షలను కొంత రీషెడ్యూల్ చేయండి, పోస్ట్పోన్ చేయండి అన్న పాపానికి రోడ్ల మీద గుడ్లను కొట్టినట్టుగా ఇవాళ నిరుద్యోగుల పైన దాడులు చేసిన సంగతులను చూసినాం. ఎప్పుడో తెలంగాణ ఉద్యమ కాలంలో పోలీసుల పదగట్టాల కింద, కశ్మీర్లో ఎట్లయితే పోలీసుల పదగట్టాల కింద వాతావరణం కలుషితమైందో, తెలంగాణ ఉద్యమంలో కూడా అంత పెద్ద ఎత్తున రిప్రెషన్ చూడాల. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా విద్యార్థులపైన దాడి కావచ్చు, బూతులతో తిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినాం. కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వం యొక్క మనస్తత్వాన్ని, నిరుద్యోగుల పట్ల, సమస్య పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న చూపు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో కూడా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తది, వాట్ హ్యాపెన్ టు ద క్యాలెండర్, మీరు క్యాలెండర్ డిక్లేర్ చేస్తా అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టినారు. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు పుట్ ద డేట్స్ పెట్టాలా, తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయో అని చెప్పని వాటిని మీరు ఫిక్స్ చేయవలసిన అవసరం ఉంది. అవి ఎందుకు మీరు ఇవాళ క్యాలెండర్ని అనౌన్స్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ను పెద్ద ఎత్తున ప్రియాంక గాంధీ గారి యొక్క నేతృత్వంలో వారి నోట్లో నుండి వచ్చినటువంటి ఒక వాగ్దానం అది, దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఇట్లా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైట్ పేపర్ అనౌన్స్ చేయండి. హౌ మెనీ జాబ్స్, ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి, వచ్చే సంవత్సరం ఎన్ని ఖాళీలు అవుతాయి, మీరు క్యాలెండర్ అనౌన్స్ చేసే ముందు ఒక వైట్ పేపర్ అనౌన్స్ చేయండి. ఇవేమీ లేకుండా చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ నిరుద్యోగులను మభ్యపెడతా ఉంది. పెన్షన్లు పెంచలేదు, ఇప్పటికి కూడా పెన్షన్లు పెంచలేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, ఆ పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. తర్వాత 6 గ్యారంటీస్ అని చెప్పని అన్నారు, దాంట్లో 13 గ్యారంటీస్ ఉన్నాయి, వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 420 ఐటమ్స్ ఉన్నటువంటి ఒక పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేసినారు, దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. 7 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు 7 నెలలు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైం. ఇప్పుడు 8th మంత్లోకి ఎంటర్ అవుతాం, ఇంకొక వారం 10 రోజులు అయితే 8th మంత్లోకి ఎంటర్ అవుతాం. అంటే 8 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో పరిపాలనపై పట్టు సాధించలేదు ఈ ప్రభుత్వం. తర్వాత కేంద్రాన్ని మెడలు వంచి కనీసం నిధులు తీసుకురావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. తర్వాత ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ఒక పరిస్థితితో లేదు. ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ముఖ్యమంత్రి గారి యొక్క వైఫల్యంగా భావించాలి. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే విషయం చెప్తా ఉన్నారు, మనం ఓడినా తెలంగాణ గెలవాలా అని చెప్పని కోరుకునేటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారు. వారి వాళ్ళ కోరుకునేది అదే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవచ్చు కాక, కానీ ప్రజల పక్షాన తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ప్రజలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నమ్మి ఒక ఎన్నికల పద్ధతుల్లో ఎన్నికల్లో భాగస్వాములై ఓట్లు వేసినటువంటి ఒక ప్రజలను మోసం చేస్తే అది అంతకంటే నేరం, ఘోరం, పాపం ఇంకోటి ఉండదు అనేటువంటిది కేసీఆర్ గారి నమ్మకం. కాబట్టి ఇవాళ
అంకుశం లెక్క ముల్లుగర్ర లెక్క ఈ ప్రభుత్వం వెంట పడతాము. తప్పనిసరిగా ఇచ్చినటువంటి ఒక ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే విధంగా ప్రజల గొంతుకగా ఒక పెద్ద ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మేనిఫెస్టోలో పలు రకాలైనటువంటి 6 గ్యారంటీలు కొన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయంలో హామీలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. రేపు బడ్జెట్లో ఎట్లా ఉంటుందని ఊహాజనితంగా మీరు ఊహించగలుగుతున్నారు? ఇప్పుడు ఇప్పటిదాకా అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. మీరు ఇప్పుడు రైతు రుణమాఫీ కనుక తీసుకున్నట్టయితే అనేక కొర్రీలు పెట్టి మోకాలు అడ్డాలు పెట్టి ఎట్ల దాటవేతకు పాల్పడాలా, ఎంతమందిని కత్తిరించాలనే ప్రయత్నం చేసిన తప్ప పెద్ద ఎత్తున ఒక పెద్ద మనసుతో దొడ్డ మనసుతో అందరినీ కూడా రైతు రుణమాఫీ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం వ్యవహరించలేదు. అనేక వాగ్దానాలు అమలు చేయలేదు. కాబట్టి రేపు బడ్జెట్లోనేమో పెద్ద ఎత్తున ఏదో పొడి చేస్తారు వీళ్ళు, తెలంగాణ అంతా అతలాకుతలం అయ్యేటువంటి ఒక అద్భుతమైన బడ్జెట్ పట్టుకొస్తారని చెప్పని నేను అనుకోవట్లేదు. కానీ తప్పనిసరిగా ఇవాళ బీసీల విషయంలో కావచ్చు, దళితుల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇంతవరకు దళిత బంధు గురించి మాట్లాడతలేరు. బీసీ బంధు అమలు చేస్తామన్నారు, దాని గురించి మాట్లాడలేదు. 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పనన్నారు ప్రతి సంవత్సరం బీసీలకు. ఇటువంటి అంశాలు అటు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తర్వాత ఇచ్చిన వాగ్దానాలు అనేక వాగ్దానాలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి అమల్లో రావట్లేదు, కేసీఆర్ కిట్ అమల్లో రావట్లేదు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమల్లోకి రావట్లేదు, బాలింతలు నానా ఇబ్బందికి పడతా ఉన్నారు, పుట్టిన పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అమల్లో రావట్లేదు. ఇటువంటి గత ప్రభుత్వం అద్భుతంగా అమలు చేసి ప్రజలను మెప్పించినటువంటి ఒక పథకాలు కూడా ఇవాళకి అమల్లో రావట్లేవు. వాటన్నిటిపైన ఒత్తిడి తీసుకొస్తాం. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయడం కోసం అని చెప్పని తప్పనిసరిగా బడ్జెట్ను ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తాము, ప్రజల కోణంలో చూస్తాము, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకోసం ఒక అంకుశం లెక్క పనిచేస్తాం. రేపు మొత్తానికి రేపు అసెంబ్లీలో ఒకవేళ ఏదైనా జరిగితే ఖచ్చితంగా బయటికి పంపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉంచకపోవచ్చు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎట్లా చూడొచ్చు? నాకు తెలిసి అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్నాళ్ళు పనిచేసిన కాబట్టి నాకు తెలుసు, రాహుల్ గాంధీ గారి నైజం అయితే అది కాదు. I believe that he's a Democrat and he wanted to have some kind of a discussion, dialogue and a conscious debate in the parliament కానీ అసెంబ్లీలో కానీ ఉండాలని కోరుకుంటారు. కానీ దానికి భిన్నంగా ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కనుక ప్రభుత్వం వ్యవహరించినట్టయితే అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే దుర్మార్గం, దాష్టికం ఇంకోటి ఉండదు. నేను కోరుకుంటా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రతిపక్షాల గొంతును నొక్కకుండా ఒక హేతుబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజలకు అవసరమైనటువంటి ఒక చర్చ అసెంబ్లీలో చేయించేటువంటి ఒక రీతిలో వ్యవహరించాలా. మేదో మందబలం ఉంది కాబట్టి మేము ఎక్స్పెల్ చేస్తామో లేకపోతే మార్షల్స్ పెట్టి బయటికి నెట్టేస్తామో అంటే ప్రజలు తీక్షణంగా గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేను ఇంకొక విషయాన్ని ఇవాళ చూస్తూ ఉన్నాను. విల్ యునైట్ సౌత్ స్టేట్స్ లాంచ్ ఫైట్ అగేన్స్ట్ మోడీ గవర్నమెంట్ అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఒకానొక పత్రికలో వస్తున్నటువంటి ఒక వార్తలు. మరి రేవంత్ రెడ్డి గారు సౌత్ స్టేట్స్ను యునైట్ చేస్తే రాహుల్ గాంధీ గారు నార్థన్ స్టేట్స్ను యునైట్ చేస్తారా? ఏంది ఈ వైరుధ్యాలు ఏంటి? I suppose Indian National Congress, it is not a South Indian National Congress, it's an Indian National Congress. Indian National Congressకు ఈ సౌత్ ఇండియా వాదం ఎందుకు వస్తూ ఉంది? ఇది రేవంత్ రెడ్డి గారి వాదమా, రాహుల్ గాంధీ గారి వాదమా, కాంగ్రెస్ పార్టీ వాదమా? దీనిపైన స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ దక్షిణ భారత దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున జాతి సంపదకు కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక రాష్ట్రాలు, హై పర్ఫార్మింగ్ స్టేట్స్. కానీ ఇంటర్న్ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ఒక అసిస్టెన్స్ అనేటువంటిది కావచ్చు, లేకపోతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువగా వస్తూ ఉన్నాయి. సవత్తల్లి ప్రేమ చూపెడతా ఉన్నారు. వాటిపై నిలదీయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సౌత్ నార్త్ ఎజెండా ఏదైతే రేవంత్ రెడ్డి గారు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది రాహుల్ గాంధీ గారి విధానమా, కాంగ్రెస్ పార్టీ విధానమా? వారే చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పాలని కోరుకుంటాను. ఇది శ్రావణ్ దాసు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మెండి చేయి చూపిందనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.